కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలు పరిశీలించారు. ఎమ్మెల్యే తనిఖీల్లో పలు లోపాలు బయటపడ్డాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణం ఆగిపోయిందన్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని విషయాన్ని గుర్తించారు. తమ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. గోదావరి జిల్లాలకు ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్ అయిన కాకినాడ జీజీహెచ్ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాం. ఆ రోజున కావాల్సిన స్కానింగ్ కానీ ఇవి కానీ డాక్టర్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా పేషెంట్స్ పెరిగిపోయారు. ఒక మంచం మీద 2 పేషెంట్లు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు మాకే బాధేసింది. దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 500 బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు మేము స్టార్ట్ చేసాం, కలలుగన్నాం. కానీ నిజం చేయలేకపోయాం మేము. గత మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. నాడు నేడని కార్యక్రమాలు పెట్టింది తప్ప కట్టిన బిల్డింగ్ రంగులు వేసుకుని తప్ప ఇలాంటి బిల్డింగ్ ఉండిపోయింది. ఇది చాలా అవసరమైన బిల్డింగ్ అని చెప్పి ₹1 కూడా సాయం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి బిల్డింగ్ని ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఈరోజు నార్త్ అమెరికాలో ఉండి సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.